హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజ్గార్ అమ్మాయి మాధవి రాజు వ్లాగ్స్. ఇవాళ మన వ్లాగ్ ఏంటంటే ఒక బ్యూటిఫుల్ ప్లేస్తో మీ ముందుకైతే వచ్చేసానమాట. సో ఆ ప్లేస్ ఏంటో లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోయి తెలుసుకుందాం. అందుకంటే ముందు కనుక మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి రైట్ సైడ్లో ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. అండ్ ఒక చిన్న లైక్తో నా ఛానల్ని సపోర్ట్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. సో నేను వచ్చిన ప్లేస్ ఏంటంటే ఎలిఫెంట్ సాంక్చురీ అనమాట. ఇక్కడ వచ్చేసి ఎలిఫెంట్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో చిన్న ఎలిఫెంట్ దగ్గర నుంచి పండు ముసలి ఎలిఫెంట్ వరకు ఉంటుంది. మనం లాంగ్ డిస్టెన్స్ నుంచి చూస్తుంటే అక్కడ ఎలిఫెంట్ అనేది స్నానం చేస్తుంది అనమాట వాటర్లో. సో ఇక్కడ నియర్లీ 25 to 30 ఎలిఫెంట్స్ వరకు ఉన్నాయి. నేనైతే ఆల్మోస్ట్ 25 to 27 ఎలిఫెంట్స్ చూసాను. అండ్ చిన్న ఎలిఫెంట్ చాలా పెద్ద ఎలిఫెంట్స్ వరకు చూసామన్నమాట. సో చూస్తున్నారు కదా ఎలిఫెంట్స్ ఎలా ఉన్నాయి ఏంటని. సో దగ్గరికి వెళ్ళి చూసేద్దాము, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీతో కూడా షేర్ చేసుకుందామని వచ్చేసాను. సో కూర్గ్ అంటేనే ఎలిఫెంట్స్ పిక్చర్స్ ఉంటాయి. జనరల్గా నేను కూర్గ్ ప్లేస్ చూసినప్పుడు ఎలిఫెంట్స్ బొమ్మలే ఉంటాయి అన్నమాట. నేను కూర్గుకి వెళ్ళినప్పుడు నాకు ఒక ఎలిఫెంట్ కూడా కనిపించలేదు. ఎందుకు ఇలా పెట్టారు అనుకున్నా. తర్వాత ఈ ప్లేస్కి విజిట్ చేసిన తర్వాత అర్థమైందనమాట. సో ఈ ఎలిఫెంట్స్ దగ్గరికి వెళ్ళే వే చూసారా ఎలా ఉందో. జనరల్గా అయితే ఇక్కడ అంతా వాటర్తో ఫిల్ అయిపోయి ఉంటుంది. సో ఆ ఫిల్ అయిపోయిన వాటర్ పైన బోట్స్ వేసుకొని మనం ఎలిఫెంట్ శాంక్చురీకి అయితే వెళ్ళాల్సి వస్తుంది అనమాట. దూబే ఎలిఫెంట్ ప్లేస్ అంటారు దీన్ని. సో కూర్గులో బెస్ట్ విజిటింగ్ స్పాట్ అనమాట. సో ఎప్పుడైనా మీరు కనుక వెళ్తే మిస్ చేయొద్దు. ఎలిఫెంట్స్ని దగ్గర నుంచి వాటి లైఫ్ స్టైల్ అయితే మనం చూడొచ్చు. సో అవి ఎలా ఉంటాయి, ఎలా తింటాయి, ఎలా స్నానాలు చేస్తాయి. ఈవెన్ రైడ్ కూడా ఉంటుంది. బట్ ప్రజెంట్ అయితే రైడ్ అవైలబుల్లో లేదు. లాస్ట్ టైం ఏదో ఎలిఫెంట్కి కోపం వచ్చి కొంచెం బీభత్సం సృష్టించిందంట. సో అందులో చాలామంది గాయపడ్డారంట. సో అందుకని చెప్పేసి రైడ్ అయితే ఇప్పుడు ప్రజెంట్ మేము వెళ్ళినప్పుడు లేదు. సో ఇంకొచ్చేసి ఎలిఫెంట్స్కి స్నానం చేయాలనిపించినా, వాటర్ తాగాలనిపించినా ఇక్కడికి తీసుకొస్తారనమాట మావటి వాళ్ళు. అసలు ఇక్కడ చాలా వరకు ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే చాలామంది ఉన్నారు. సో ఈ ఎలిఫెంట్స్ని టేక్ కేర్ చేయడానికి. సో అసలు ఇంత పెద్ద ఎలిఫెంట్స్ ఉన్నాయో దగ్గర నుంచి చూస్తే వామో అనిపించింది. ఎలిఫెంట్స్ని దగ్గర నుంచి చూసాను కానీ ఈ కూర్గ్ ఎలిఫెంట్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. సో నేను మన తిరుపతిలో చూసిన ఎలిఫెంట్స్కి, కూర్గ్లో చూసిన ఎలిఫెంట్స్కి ఫారెస్ట్లో ఉన్న అనిమల్స్ లాగా ఉన్నాయన్నమాట ఇవి. అవి మనకు రెగ్యులర్గా మనం చూసే ఎలిఫెంట్స్ డిఫరెంట్. ఇవి వచ్చేసిన ఫారెస్ట్ ఎలిఫెంట్ అంటే మనకి స్టేట్కి పంటలు తర్వాత ఫుడ్ మారినట్టు ఎలిఫెంట్స్ కూడా కొంచెం చేంజ్ అయినాయి అన్నమాట. సో ఇక్కడ నేను ఒకటో రెండో లేకపోతే ఒక 4-5 ఉంటాయి ఏమో అని చెప్పేసి అనుకున్నా. వీటిని చూడడానికి కూడా ఇంత దూరం రావాలా అనుకున్నా. వామ్మో చూస్తూ ఉంటే వస్తూనే ఉన్నాయి. సో ఇంకా 1-2 కదా ఉన్నాయి, వీటికి పెద్ద ఇదేముందిలే అని చెప్పేసి అనుకున్నా. నేను ఇక్కడ నించున్నాం అనమాట. ఎగ్జిబిషన్ లాగా 1 by 1 మనం ఫ్యాషన్ షోలో ర్యాంప్ వాక్లో 1 by 1 వస్తుంటారు చూసారా, అట్లా వస్తున్నాయి. వాక్ చేసుకుంటూ పరిగెట్టుకుంటూ భలే అనిపించింది అనమాట. సో ఇది మేము వెళ్ళేసరికి ఒక 3-4 అలా అయింది. సో మేము చూస్తూ ఉన్నాము, 1 by 1 వస్తూ ఉన్నాయి. ఇక్కడ వరుసగా ఇట్లా నించున్నాయి అన్నమాట. మనకి హార్స్ షేడ్లో కనుక హార్సెస్ వరుసగా నించుంటాయి చూడండి, సేమ్ అలా నించున్నాయి. అసలు ఎంతమంది వచ్చి విజిట్ చేస్తున్నారో. అసలు సవారీ ఉండాల్సింది, బట్ లేదనమాట. అయినా కూడా చాలా మంచిగా అనిపించింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్ని ఎలిఫెంట్స్ వస్తున్నాయి. అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి తెలియట్లేదు. స్నానం చేసి వస్తున్నట్టున్నాయి. సో నేనైతే సెల్ఫీ తీసుకుందాం అనుకున్న ఎలిఫెంట్ పక్కన ఒక చిన్న ఎలిఫెంట్ లాగా ఉన్నాను నేను కూడా. సో ఇంకా చిన్న చిన్న ఎలిఫెంట్స్ కూడా ఉన్నాయి. పుట్టిన ఎలిఫెంట్ దగ్గర నుంచి మిడిల్ ఏజ్ ఎలిఫెంట్స్, ఒక 2-3 years ఉన్న ఎలిఫెంట్స్, ఇలా డిఫరెంట్గా చూసామన్నమాట. సో చాలా బాగా అనిపించింది ఎక్స్పీరియన్స్. సో మీరు కూడా రావాలనుకుంటే డెఫినెట్గా కూర్గుకి వచ్చినప్పుడు ఈ ప్లేస్ అయితే అస్సలు మిస్ చేయొద్దు. రకరకాల ఎలిఫెంట్స్, స్మాల్ ఏజ్ టు మనకి ఓల్డ్ ఏజ్ వరకు ఇక్కడ ఎలిఫెంట్స్ అనేవి చూడొచ్చు అనమాట. అన్నీ అవైలబుల్లో ఉంటాయి. అండ్ ఇవి డాన్స్ కూడా చేస్తున్నాయి. అదే చెప్తారు కదా, ఏనుగు వాటిని ఎత్తిన అదే చెత్తేసుకుంటుందని, అలాగే చేస్తున్నాయి అనమాట. సో ఇక్కడ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ఎలిఫెంట్స్ అనేవి నించున్నాయి. ఇంకా షెడ్స్లోకి కొన్ని వెళ్తున్నాయి, ఫుడ్ తినడానికి కొన్ని వెళ్తున్నాయి. ఇలా డిఫరెంట్గా వాటి ప్లేసెస్లోకి అవి వెళ్ళిపోతున్నాయి అనమాట. సో నాకు అర్థం కాలేదు ఎక్కడ చూడాలి అన్నట్టు.
ఇటు చూస్తే అటు మిస్ అవుతున్నాయి, అటు చూస్తే ఇటు మిస్ అవుతున్నాయి అని చెప్పి ఇంకా ఫైనల్లీ ఇక్కడైతే లైక్ ఎంత పెద్ద 1 ఏకర్ పైన ఉందన్నమాట ఈ రౌండ్లో కొంచెం కొంచెం డిస్టెన్స్ ఉంచి వీటిని అయితే ఉంచారు. అండ్ ఇవి నించున్న ప్లేస్కి అండ్ మనం చూడడానికి కొంచెం డిస్టెన్స్ అయితే పెట్టారు. ఆ డిస్టెన్స్లో మనం చూడాలి. లేదు దగ్గరికి వెళ్ళామంటే అవి ఏదన్నా కొంచెం రియాక్ట్ అయ్యాయంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా అని కొంచెం డిస్టెన్స్ అయితే పెట్టి మనకి చూపిస్తున్నాను అనమాట. సో ఇలా మట్టి తీసుకొని వాటిని ఎత్తి నావే వేసుకుంటున్నాయి అనమాట. సో అదే అనిపించింది. మా మమ్మీ ఎప్పుడు ఒక డైలాగ్ చెప్తా ఉంటుంది, ఏదైనా చేసామనుకో మమ్మీ మాట వినకుండా, అప్పుడు నువ్వు దాన్ని ఎత్తిన చెత్త అదే వేసుకున్నట్టు నేను ఎత్తిన నువ్వే వేసుకుంటున్నావు, ఈ పని చెయ్యకు అంటుంది. నేను చేశాను అనుకో, అది ఏదైనా బెడ్స్ కొట్టింది అనుకో, నేను చెప్పాను అంటే లైక్ అలా అనిపించింది అనమాట నాకు. సో అదే డైలాగ్ గుర్తొచ్చింది. సో ఇవి తీసి మట్టి వాటిపైన వేసుకుంటున్నాయి. మరి ఎండకో తెలియదు, లేకపోతే వాటికి సరదానో తెలియదు. బట్ ఓవరాల్గా అయితే లుకింగ్ బ్యూటిఫుల్, అసలు చాలా మంచి ప్లేస్ అనిపించింది. సో ఇక్కడ వచ్చేసి ఈ 3 కాకుండా ఇంకొక చిన్న ఎలిఫెంట్ చెప్పాను కదా, సో అది ఇక్కడ ఉంది కదా. మదర్ ఎలిఫెంట్ పక్కన ఒక చిన్న ఎలిఫెంట్ ఉంది చూడండి. ఇంకా చిన్నది కూడా చూసాను, చాలా బాగున్నాయి. కాకపోతే మొత్తం వీడియోలో అయితే క్యాప్చర్ చేయలేకపోయాను. సో నేను ప్లేస్ ఎంజాయ్ చేయాలి కదా. సో మనతో వచ్చిన వాళ్ళు ఇరిటేట్ అవ్వకుండా మళ్ళీ కొంచెం వాళ్ళకి కంపెనీ ఇవ్వాలి లైక్ అలా. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ వీడియోస్ అయితే తీసాను. సో మేము ఉన్నది కూడా కాసేపే, మాకు మళ్ళీ రిటర్న్ జర్నీకి టైం అవుతుంది అని చెప్పేసి సో ఉన్నంతసేపట్లో వీడియోస్ అయితే క్యాప్చర్ చేశాను. కాకపోతే 1 by 1 వస్తూ ఉండే లోపల తీయలేకపోయాను అనమాట. ఫైనల్గా నాకు ఫుల్గా ఆకలేసేసింది. అసలు జర్నీలో నేను హెవీగా ఫుడ్డే తీసుకోలేదు అనమాట ఆఫ్టర్నూన్ టైమ్స్. సో ఇంకా అందుకని చెప్పేసి నాకు ఇక్కడ మంచి స్పాట్ అయితే కనిపించింది అనమాట. సో అందరూ ఫుడ్ తినడానికి వెళ్ళారు, బట్ నాకు ఈ ఫుడ్ సెట్ అవ్వలేదు. సో నేనైతే ఫ్రైడ్ చికెన్ ప్రిఫర్ చేద్దామని చెప్పేసి ఫ్రైడ్ చికెన్ అండ్ ఫస్ట్ అయితే ఒక రోల్ ఆర్డర్ చేశాను అనమాట. సో రోల్ ప్రిపేర్ అయ్యే లోపల వింగ్స్ తిందాం కదా అని చెప్పేసి అనుకున్నా. చాలా రోజులైంది అసలే నాన్ వెజ్ తిని, అసలు ఇంటి ఫుడ్ తినే చాలా రోజులైంది అన్నట్టు. సో నాకు ఇంకెందుకో చికెన్ పైన వెళ్ళింది అనమాట. అందరూ ఫుడ్ తినడానికి వెళ్ళారు, బిర్యానీస్ తినడానికి వెళ్ళారు. బట్ నేనైతే ఇక్కడికి వచ్చి నాకు జస్ట్ ఇలా చాలు అని చెప్పేసి అనుకున్నా. ఇంకా షవర్మా ఓపెన్ చేసి చూస్తే లైక్ రోల్ ఎంత పెద్దగా ఉందో. సరే ఒక 2 times అలా బైట్ చేశాను, నాకు హెవీగా అనిపించింది. సరే రూమ్కి వెళ్ళాక తిందాం కదా అని చెప్పేసి అనుకున్నా. సో ఇంకా హెవీగా అయ్యే లోపల నైట్ కూడా తినలేకపోయాను. సో ఇంకా ఫైనల్లీ అది పొద్దున్న డస్ట్బిన్లో అయితే పడింది అనమాట. ఇంకా మాక్టైల్ ఇది వచ్చేసి ఇక్కడ స్పెషల్ అనమాట. లెమన్ సోడా కాదు కానీ చాలా డిఫరెంట్ ఉంది. సో మస్ట్ ట్రై అని చెప్పచ్చు. అండ్ కూర్గ్ ప్లేస్ విజిట్ చేసినప్పుడు డోంట్ మిస్ టు వాచ్ ఎలిఫెంట్ శాంక్చురీ. చాలా అంటే చాలా బాగుంది. సో మీరు కూడా చూసి మీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకోండి. ఆల్రెడీ చూసిన వాళ్ళైతే ఎలా ఉంది ఏంటి, ఒకవేళ నేనేమైనా మిస్ అయ్యానా అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇవాళ వీడియో అయితే ఇదే అనమాట. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీట్ అవుదాం. అండ్ టిల్ దెన్ కీప్ వాచింగ్, కీప్ సపోర్టింగ్ రాజుగారమ్మాయి మాధవీరాజు వ్లాగ్స్. సో ఎవ్వరూ ఈ ఏజ్ని వేస్ట్ చేసుకోకండి. సో ఒక 4 ప్లేసెస్ తిరిగితే ప్రపంచం ఏంటో తెలుస్తుంది. సో అలా అని చెప్పి లిమిట్స్ క్రాస్ చేసి కాదు, మన లిమిట్స్లో మనం ఎంత ఎక్స్ప్లోర్ చేయగలుగుతామో, ఎంత ఎంజాయ్ చేయగలుగుతామో అంత ఎంజాయ్ చేయొచ్చు. సో డెఫినెట్గా మీరు కూడా ఈ ఏజ్ పోతే మళ్ళీ రాదు. లైక్ మనం ఇంత ట్రావెల్ చేయడానికి, తిరగడానికి ఓపిక ఉంటుందో ఉండదో నాకైతే తెలియదు కదా. సో నేనైతే ఇప్పుడు ట్రావెల్ చేయాలనుకుంటున్నాను. ఫర్దర్గా నేను ఇంత హెల్తీగా ఇంత ఫిట్గా ఉంటానని అనుకోలేదు. సో నేను ట్రావెల్ చేస్తున్నా, మీరు కూడా చేయండి. బాయ్ బాయ్.